సో ఇదే అనమాట స్టెప్స్ దిగి కిందికి వచ్చినాము, పాలధార పంచదార అని చెప్పేసి. సో అక్కడ చూడొచ్చు వాటర్ మౌంటైన్స్ నుంచి పడుతున్నాయి అనమాట. సో ప్యూర్ వాటర్ అనమాట అక్కడ. పైన కొండ ఇట్లా పైనుంచి మేము అక్కడ నుంచి వచ్చినాం అనమాట. అక్కడ నుంచి పైనుంచి వచ్చినాము. సో బ్యాక్ సైడ్ చూస్తే దీనికి బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం కూడా ఈ విధంగా వ్యూ ఇట్లా ఉంది. చాలా లోతుంది. సో పైనుంచి వాటర్ పడుతున్నాయి ఇవి పాలధార పంచదార. ఆ పక్కన టెంపుల్ కూడా ఉంది అనమాట. చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ ఇట్లా. సో ఇక్కడ చాలా మంది వచ్చేసి వాటర్ కాళ్ళకు కడుక్కొని తల మీద చేసుకుంటారు, తాగొచ్చు కూడా అని అంటున్నారు. వాటర్ ప్యూర్ వాటర్. మోడు తాగుతున్నాడు వాటర్, ఆయుర్వేదిక్ వాటర్ అనమాట. పైన చెట్ల నుంచి అంత వచ్చింది కాబట్టి ఆయుర్వేదిక్ వాటర్ అని చెప్పి తాగుతున్నాడు. సో ఇక్కడ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి వేర్లు. ఇట్లా మొత్తం చెట్ల నుంచి పైన చెట్ల నుంచి వేర్లు ఇట్లా ఊడలు కిందకు వచ్చినాయి అనమాట. అక్కడే వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా ఇక్కడ పాలధార పంచదార. సో అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్ళినాము. ఈ విధంగా ఉన్నాయి. ఆ చెట్టు చూడొచ్చు, చెట్టు బ్రాంచెస్ లోపల కింద ఏర్లు మొత్తం కూడా పెద్ద పెద్ద అయిపోయి ఈ విధంగా ఉన్నాయి. సో అక్కడ కూడా వాటర్ పడుతున్నాయి, అంతా కూడా వాటర్ ఫాల్స్ లాగా. సో ఈ విధంగా ఇక్కడ షాప్ దగ్గర కస్తూరి కాయ అని చెప్పి ఉంది. చూస్తే హెయిర్ లాగా ఏదో రౌండ్ దానికి హెయిర్ లాగా ఉంది. స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి బట్టల్లో కానీ ఇంట్లో పెట్టుకుంటే కానీ మంచి స్మెల్ వస్తుంది అన్నారు. చూడడానికి వెరైటీ ఉంది. సో ఇంతకుముందు చూపించింది బ్లాక్ది, ఇవి కూడా అనమాట. సో కస్తూరికాయ అంటారంట. స్మెల్ అవి రావడానికి మంచి పర్ఫ్యూమ్ లాగా పనిచేస్తాయంట. చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయి. ఇది వచ్చేసి వంటి కన్ను కొబ్బరికాయ అంట. సో దేవుని దగ్గర పెడితే ఇది ఏమంటారు, రోజు కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదంట. పసుపులో ముంచి అక్కడ పెడితే సరిపోతుంది అని అంటున్నారు ఇక్కడ చెప్పడం వాళ్ళు. ఇది వచ్చేసి నల్ల పసుపుకాయ అంట. ఎంతమ్మా ఇది? 150, 150 అంట. సో ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత కానీ నాటినా కానీ మనకు పండుతుంది, ఏర్లు వస్తాయి అని చెప్పాను. సో వీటి రేట్ వచ్చేసి నేను పర్ఫ్యూమ్ లాగా చెప్పిన కస్తూరికాయ అని చెప్పేసి ఇదైతే 150 అంట. సో వంటి కన్ను కొబ్బరికాయ వచ్చేసి 80 రూపీస్ అంట. ఇక్కడ ఒక షాప్లో అశ్వగంధ చూర్ణం ఇంకా అతి మధురం చూర్ణం అని ఉందన్నమాట. సో ఇది పాలలో కానీ నీళ్ళు వేసుకొని తాగితే మంచి బలం, నరాలకి శక్తి అంట బాగా. సో ఇది వచ్చేసి మోకాల నొప్పులకంట ఇది. సో బామ్లాగా ఉందన్నమాట, మనం రాసుకోవడానికి మోకాళ్ళ దగ్గర రాసుకుంటే తగ్గిపోతుంది, మంచిది ఆయుర్వేదిక్ ధ్యానం అంటున్నారు. 60 రూపీస్ అంట ఇది. సో ఇది వచ్చేసి షుగర్ బీపీ కంట్రోల్ చేసే పౌడర్ అంట, ఆయుర్వేదిక్ పౌడరు. సో 20 డేస్ కానీ 30 డేస్ వస్తుందంట. ఈ బాక్స్ వచ్చేసి ఇది రౌండ్ మనము వాడిన తర్వాత బీపీ కానీ షుగర్ అని కంట్రోల్కి వచ్చేస్తుందంట. మొత్తం చాలా చేదు ఉంటుందంట, వేపాకు కన్నా చాలా చేదు ఉంటుందంట ఇది. సో ఇది వచ్చేసి నాగముష్టి పొడి అంటారంట. సో ఈ యొక్క చెక్క ఉంది కదా, ఈ చెక్క నుంచి తీసిందంట అది. సో ఇది వచ్చేసి నాగముష్టి వేరంట. సో ఇది ఏ విధంగా వాడాలంటే బీపీకి షుగర్కి. సో 20 కానీ 30 డేస్ వస్తుందంట ఇది కూడా. సో వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ని తాగాలంట రోజు మార్నింగ్ పూట పరిగెడుతుంది. తాగితే 30 డేస్లో కంట్రోల్కి వచ్చేస్తుందంట. సో ఇక్కడ షాప్ దగ్గర ఒకటి ఈ విధంగా ఏర్లు అంతా ఆయుర్వేదిక్ ఉన్నాయి, 50 రూపీస్ అంట ఇది. చూడొచ్చు ఏ విధంగా అన్ని డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. వట్టి వేరు, బావంచాలు, ఖర్జూరాలు, డిఫరెంట్ ఆకులు, ఏర్లు అన్నీ వేసారు అనమాట. సో మనం ఏ ఆయిల్ హెయిర్కి వాడతామో ఆ ఆయిల్ దీంట్లో వేసి సో
సో వాడచ్చు అంట. 1 year దాకా దీన్ని అంటే దాని పవర్ అనేది ఉంటుందంట మనకు. సో హెయిర్ మంచిగా పెరుగుతుందంట. అదేవిధంగా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ కూడా అవుతాయి అంట. చుండ్రు ఆ విధంగా ఉంటే కూడా తగ్గిపోతుందంట. సో ఇది వచ్చేసి సాంబ్రాణి అంట. ఇది పౌడర్ చేసుకొని మనం బొగ్గులు వేసుకొని పిల్లలకి పెడతాం కదా, సో అదనమాట సాంబ్రాణి. ఇది వచ్చేసి కేజీ అంట 200 రూపీస్ అనండి. సో ఇక్కడ డిఫరెంట్ సరస్వతి చూర్ణం అంట, మంజిష్ట చూర్ణం, గుంట గలక రాకు అంట, అతి మధురం అంట, సరస్వతి చూర్ణం, అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మందార ఆకు పొడి అంట, మనం హెయిర్ కి వాడతారు కదా మందార ఆకు, అది. దూలగుండ చూర్ణం అంట, కుంకుడుకాయ పొడి, ఒత్తిడి పొడి. సో ఇది వచ్చేసి ఒట్టివేర్లు అంట. సో ఇంతకుముందు బాటిల్ చూపించిన హెయిర్లో వాడేది. సో ఇది సపరేట్ అంట. ఇది ఆయిల్లో వేసుకొని హెయిర్కి పెట్టుకోవచ్చు అంట. లేదు, సో ఇది వచ్చేసి అడవి వెల్లుల్లి నుంచి లిక్విడ్ తయారు చేస్తారంట. అడవి వెల్లుల్లి సోమ చెక్కలంట, దాని నుండి తయారు చేస్తారు. తలనొప్పి కానీ వాటికి కాళ్ళ నొప్పి కానీ అవి వాటికి వాడతారు. తలనొప్పి, జలుబు, పంటి నొప్పికి వాడొచ్చు అంట. సో పంటి నొప్పికి అయితే కానీ దూది కొంచెం అంటించుకొని ఆ పంటి నొప్పి దగ్గర పెట్టేసుకుని తగ్గిపోతుంది. ఇది వచ్చేసి ఊడగాయలు ఆయిల్ అంట, నడుము నొప్పులు కానీ, మోకాల నొప్పులు కానీ, సో బ్యాక్ పెయిన్ కానీ, ఇంకా వేటికి టోటల్ బాడీ పెయిన్స్ ఎట్లాంటివి ఉన్నాయని తగ్గిస్తుంది అంట. అనికాయలకి, స్కిన్ ఎలర్జీ, పొడమచ్చలు, దురదలు, మంటలు 10 రూపాయలు సార్. మంటలని గీరి కొంతమంది పుండ్లు పడితే పుండ్లు కూడా తగ్గిస్తారు సార్. మొత్తం తోలు లేచితే ఇట్లా అవుతుంది. వాటికి కొంతమందికి నలుపు మచ్చలు అట్లాంటివి పడుతుంది. అవును, ప్రెగ్నెన్సీలో వస్తాయి. తెల్ల మచ్చలు వస్తాయి ప్రెగ్నెన్సీలో. దీనికి ఏం చేయాలి? నీళ్ళు ఏమైనా పోయాలా లేదా ఎట్లా అంటానే నెప్పిని తగ్గిస్తారు. ఇట్లా అంటానే అది ఊడి వస్తుంది. ఊడి వచ్చినప్పుడు ఇంక మళ్ళీ పుట్టదు అనమాట. ఎలర్జీ, దురద పుడుతుంటది. కొంతమంది పైచం వల్ల కూడా వస్తుంటది. పైచం తగ్గులు, ఎలర్జీ, నల్ల మచ్చలకి, పొడ మచ్చలు, ఇట్లాంటి వాటిని తగ్గిస్తుంది. సో దారిలో ఈ విధంగా భూచక్ర గడ్డ అని చెప్పి ఉండే అనమాట. సో హెల్త్కి మంచిది అంటారు. సో ఇది వచ్చేసి చెట్టు వేరు అనమాట. చెట్టు వేరు తీసుకొని సన్నగా మనకు ఒక స్లైస్ లాగా గజిస్తారు. ఒక స్లైస్ చిన్న పీస్ గజిస్తారు మనకు స్ట్రైట్గా. సో అది వచ్చేసి 50 రూపీస్ అంట. సో ఇక్కడ పెద్దగా ఉంది. ఇక్కడ సేమ్ ఇది వచ్చేసి 100 రూపీస్ అంట స్లైస్. చిన్నపిల్లలు అప్పుడు లేదు కదా, ఇది 50 రూపాయలు. ఇప్పుడు సో కొంచెం లావుగా ఇచ్చేయి. కొంచెం గజ్జాయి, లావు గజ్జాయి. మంచి ఆర్టిస్ట్ లాగా ఉన్నావు కదా అసలు. అదే కదా చూడుగో, దోశ కూడా అంత సన్నగా రాదు. మొత్తం చక్కెరనా? చేదు ఉంటుందా? సో దీనిపైన ఒక షుగర్ పౌడర్ లాగా షుగర్ వేసారు అనమాట. సో షుగర్ తోటి అయితేనే మనం తినగలుగుతామంట, లేకపోతే ఒగరుగా చేదు ఉంటుందంట. చూడొచ్చు, చాలా సన్నగా స్లైస్ గా చేసారు అనమాట. 2 చెప్తున్నా. దీనివల్ల యూసేజ్ ఏంటో వేడి తగ్గుతారు. లేకపోతే తింటురా బా ఇస్తున్నాడు, భలే చూపిస్తున్నాడు. సంతూర్ యాడ్ చూపించినట్టు చూపి. మమ్మీ